is going to be a big fat Indian wedding guys. చాలా 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 గ్రాండ్ అండ్ చాలా బ్యూటిఫుల్ గా నేను కనిపించబోతున్నాను. మేము వచ్చేసాము. Yay guys! Say shawa shawa, say balle balle. ఇప్పుడే మొదలైంది అండ్ ఎట్లా ఉండబోతుంది అస్సలు తగ్గేదేలే. పూలనే కొనుకేయమంట ఇక్కడ కసినో ఆడుతున్నారేంటి పెళ్లిలో? వీళ్ళు నాకు హల్దీ రాసేసాడు దినేష్ గారు. ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి నాదే అవుతుందంట. My god, hi guys, welcome back to Never Ending Tales. Yes, good morning from Jaipur. I am talking to you from Jaipur అన్నమాట. నేను జైపూర్ ఎప్పుడు ల్యాండ్ అయ్యాను, ఎందుకు వచ్చాను, ఏంటి అని మీరందరూ ఆలోచిస్తుంటే దాని ముందు చెప్పేద్దాము. చాలా 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 పనులు ఉన్నాయి నాకు అండ్ అవన్నీ పనులు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ మై స్పెషల్ డే, మా అన్నయ్య వెడ్డింగ్ కాబట్టి చలేస్తుంది ప్రస్తుతానికైతే నాకు. సో మా తమ్ముడు అండ్ మా చెల్లి అండ్ మా ఫ్రెండ్ ఆల్రెడీ బెంగళూరు నుంచి వస్తున్నారు. ఇప్పుడు ఒక ఫ్రెండ్ అయితే ఆల్మోస్ట్ హోటల్కి వెళ్ళిపోయారు అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్ గైస్. చాలా 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 గ్రాండ్ అండ్ చాలా బ్యూటిఫుల్గా నేను కనిపించబోతున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ వాట్ ఆల్ వీ డిడ్ ఆన్ ది వెడ్డింగ్ అండ్ ఎంజాయ్. మనలో మన మాట శివుని మళ్ళీ హైదరాబాద్లో మర్చిపోయి వచ్చేసాను నేను. అండ్ అలానే నా నెయిల్స్ లాంచ్ చేస్తున్నా, ఎందుకంటే నెయిల్స్ కొత్తగా చేపించాను. చూడండి ఎంత బాగున్నాయి, సూపర్ ప్రిటీనో వచ్చిందండి వయ్యారి. సో వెడ్డింగ్ కాబట్టి ఇంత మాత్రం ఉండాలి కదా అమ్మాయిలు అన్నాక. అండ్ ఐ హ్యావ్ మై 2 suit cases కంప్లీట్లీ మైన్. అండ్ తిట్టడానికి శివ్ లేడు ఇక్కడ. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? పెళ్లికి ముందు మంచి దర్శనానికి తీసుకెళ్ళబోతున్నాం మిమ్మల్ని అందరినీ. అది కూడా ఎక్కడ, ఎందుకు, ఏంటి అనేది కార్లో వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాము. హలో, వెల్కమ్ టు జైపూర్ గైస్. వెల్కమ్ టు యూ టూ. మేము వచ్చేసాము. Yay guys! ఎంత తెల్లగా అయిపోయాము. we have become so bright, you see. జైపూర్లో అడుగు పెట్టంగానే. Yeah, so finally guys, I want to tell you something really special. మేము వెళ్తున్నాము ఖాటూ శ్యామ్జీ టెంపుల్ కి. బోల్డ్ అన్ని బ్యాగ్లు ఉన్నాయండి. we have so many bags and so many things. అండ్ దానికన్నా ముందు యాక్చువల్లీ మా ఇద్దరు అక్క చెల్లెలు పెళ్ళి ఉంది ఈ ఇయర్. సో చాలా చాలా షాపింగ్స్ చేసుకోవాలి మేము. సో ఇక్కడ జైపూర్లోనే ఒక ఫేమస్ ఎక్స్పోర్ట్ టెక్స్టైల్ హౌస్కి వచ్చేసాము. ఇక్కడ కొన్ని లెహెంగాస్ అవన్నీ చూడడానికి. సో తన ఫోన్ వచ్చింది, ఫస్ట్ మీరు జైపూర్లో ఉన్నారు కాబట్టి అవన్నీ చూసుకోండి, ఎలా ఉన్నాయి ఏంటి, కలెక్షన్ బాగుంటే మనం పెళ్లి షాపింగ్కి వద్దామని. సో అక్కడ కూడా వచ్చాము. లెట్స్ సీ హౌ ద కలెక్షన్స్. ఇక్కడ ఫేమస్ ఏంటంటే బాందని ఇస్ వెరీ ఫేమస్, బందేజ్ అని అంటారు. అట్లాంటిది శివ్ ఇక్కడ ఉంటుంటే కనుక ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిన షాపింగ్ మాల్ లేదు అది ఇది అనేవాడు. కానీ ఇప్పుడు మా తమ్ముడు వీడియో చేస్తున్నాడు. సే హాయ్. మేము వచ్చేసాము ఖాటూ శ్యామ్జీ మందిర్ కి, టెంపుల్ కి. ఇక్కడికి వచ్చేసరికి గైస్ నిజంగానే చాలా చల్లతనంగా ఉంది. కాళ్ళు కింద పెడుతుంటే ఫుల్ ఇట్లా మంచిగా ప్రశాంతంగా హాయిగా ఉంది. సో ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాము. దర్శనానికి వెళ్ళి వచ్చాక మోస్ట్లీ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఏంటంటే మేము దేవుడి కోసము రోజెస్ తీసుకెళ్తున్నాము. ఫస్ట్ టైం ఇట్లా రోజెస్ ఇట్లా విడివిడిగా అంటే మనం ఇట్లా చూసాను దేవుడికి అర్పించేటప్పుడు.
ఇంకొకటి ఇత్తరు ఉంటుంది కదా మనకి, ఏదైతే ఇత్తరు ఉంటుంది అది ఇత్తరు 3 ఇత్తరు తీసుకెళ్ళాలంట లోపలికి. 2 దేవుడికి ఇవ్వాలి, దేవుడికి ఇచ్చినాక 3వది మీ ఇంటికి తీసుకెళ్ళాలి. మీరు వాడొచ్చు, లేకపోతే మీ గుడిలో పెట్టుకోవచ్చు వాడకుండా. తర్వాత మీరు మీది ఏదైతే మనోకామన అంటే మీరు ఏదైతే కోరుకొని ఉంటారో అది పూర్తి అయ్యాక మీరు మళ్ళీ ఆ 1 ఇత్తరు ఏదైతే ఇంట్లో ఉంటుంది అది లోపలికి వెళ్ళి మళ్ళీ అంటే ఇక్కడికి వచ్చి ఇవ్వాలంట అక్కడ. అంటే మనది పూర్తయింది, థ్యాంక్ యూ అని ఒకటి చెప్పడానికి. సో మేము ఒక్కొక్కళ్ళం ఇట్లా 3 తీసుకెళ్తున్నాము, ఒక్కొక్కటి ఇంటికి తీసుకెళ్తాము. చూద్దాము మా కోరికలు ఎప్పుడు తీరుతాయని. మేము ఖాటు శ్యామ్ మందిర్ అంటే ఖాటు శ్యామ్ దేవస్థానంలో ఉన్నాము. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ దేవుళ్ళు ఎవరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుళ్ళు ఎవరంటే మన ఘటోత్కచ ఉన్నారా, భీముడు పుత్రుడు, ఆయన ఘటోత్కచ పుత్రుడు ఖాటు శ్యామ్ మహారాజ్ అంటారు. సో ఈయన ఒక మంచి భక్తితో కృష్ణుడికి ఆయన తల తీసేసి ఇచ్చేసారనమాట. ఆయన దేహాన్ని నుంచి తలని తీసేసి కట్ చేసేసి ఇచ్చేసారు కృష్ణుడికి ఆ టైంలో ఏం చేయాలో తెలియక చాలా సంతోషపడి ఆయన ఒక వరం ఇచ్చారు. ఎవరి భాగ్యంలో సాడ్నెస్ రాసి ఉంటాను వాళ్ళు గనక వచ్చి నీ బ్లెస్సింగ్స్ తీసుకుంటే వాళ్ళ సాడ్నెస్ హ్యాపీనెస్లో మారిపోతుంది అని. సో సుఖం అనేది అంటే రావాలి అంటే ఒకవేళ మీకు మీ లైఫ్లో కొంచెం అంటే ఐ డోంట్ నో, మేబీ నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, నేను ఇక్కడ పక్కన వచ్చాను వెడ్డింగ్కి కాబట్టి నాకు ఒక తెలియని యూనివర్సల్ అన్నీ కలిపి నేను ఈరోజు దర్శనం తీసుకోవడానికి ఇట్లా చేశారేమో అనిపిస్తుంది. సో నేను వచ్చేసాను నా తమ్ముడితో అండ్ మా చెల్లితో. సో మేము వచ్చి చాలా మంచిగా దర్శనం చేసుకున్నామండి. అండ్ మీరు కూడా ఒకవేళ ఇటువైపు వస్తున్నారు ఖాటుకి అంటే ఖాటు శ్యామ్ దర్శనానికి ఖచ్చితంగా రండి. ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ అండి. అండ్ చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము బయలుదేరపోతున్నాము టు అవర్ అన్యాస్ వెడ్డింగ్. వచ్చేసాము దినేష్ అండ్ రితు వెడ్డింగ్కి. ఇదిగో అక్కడ రాస్తుంది వెల్కమ్ టు ద వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్. మేము బగ్గిలో ఎక్కేసాము అండ్ వీఆర్ గోయింగ్ టు ది రూమ్. సో మా రూమ్ వచ్చేసింది, మా రూమ్ పైన ఉంది. ఓ వావ్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్, సో ప్రెటీ. వావ్ this is amazing. Yay! A few moments later. నేను రెడీ అయిపోయాను గైస్. మొత్తం సూఫీ నైట్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయి వచ్చిందంటే ఇప్పుడు మేము వెళ్తున్నామంట. సో ఫస్ట్ అక్కడికి వెళ్దాము, వాళ్ళందరితో ముచ్చట్లాడదాం, దాని తర్వాత వచ్చి మాట్లాడదాం. రండి వెళ్దాం. से शावा शावा से बल्ले बल्ले, शावा शावा बल्ले बल्ले गुड़ మీద బల్లే. ఓకే 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 కాదు, చాలా ఎంజాయ్ చేసాము. సూఫీ నైట్ వాజ్ నో లెస్ దెన్ అ డీజే నైట్. సో మీరు చూసారు మేము ఎంత బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేసాము. అలానే డీజే నైట్ అంట ఇప్పుడు, అంటే సూఫీ నైట్ అయిపోయింది, డీజే నైట్ అంట. మా తమ్ముడు అయితే రెడీ అయిపోతున్నాడు చూడండి అక్కడ. ఒరేయ్ మేము ఇంకా అవ్వలేదురా రెడీ.
ఆ రూమ్ చూడండి అసలు ఎంత గలీజ్ గా పెట్టారంటే no. ఇట్స్ ఓకే, మై రూమ్ ఇస్ ఆల్సో లైక్ దట్. ఈ రూమ్ ఎంత గలీజ్ అంటే ఈ జనల్దే అంత సగం బట్టలు చూడండి అక్కడ గలీజ్ గా పెట్టాడు. అట్లుంటది మనతోని. ఓ ఏంట్రా నువ్వు ఇల్లు లాగా ఇక్కడ రెడీ చేసేసావన్నీ. డీజే నైట్ కి రెడీ అవుతున్నారు. నేనైతే పడుకోవాలని అనుకుంటున్నాం బికాజ్ ఐ నీడ్ సమ్ బ్యూటీ స్లీప్. నేను 2 nights నుంచి పడుకోలేదు బికాజ్ అ లాట్ ఆఫ్ ఎడిటింగ్ అండ్ అ లాట్ ఆఫ్ వర్క్ వాజ్ గోయింగ్ ఆన్ ఫర్ యూ ఆల్. సో దానివల్ల అండ్ ఇప్పుడు వెళ్తానో లేదో చూద్దాము. లేదు వెళ్తాను అంటే చూపిస్తాను వేర్ am I going, what are we doing అని. అండ్ ఇఫ్ నాట్ దెన్ రేపు మార్నింగ్ కలుద్దాం బికాస్ మంచి స్లీప్ వేయాలి. మంచి స్లీప్ వేస్తే నేను ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాను కదా రేపు మార్నింగ్. సో మా అన్నయ్య వెడ్డింగ్ ఇప్పుడే మొదలైంది అండ్ ఎట్లా ఉండబోతుంది అస్సలు తగ్గేదేలే. చూద్దాం. The next morning. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. సో మామేరా అని ఒక మా దాంట్లో ఫంక్షన్ ఉంటుంది. అంటే మావయ్య గారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కోట్ల రూపాయి అంటే వీళ్ళు ఎంత అవుతుందో అంత వాళ్ళు, అంటే మా అక్క కొడుకు మా చెల్లి కొడుకు వాళ్ళు హ్యాపీగా వెడ్డింగ్ అవుతున్నాము. నా తరపున నేను ఎంత ఇస్తాను అని ఇస్తారు ఒకటి. సో డబ్బులు ఇస్తారు, లేకపోతే వస్తువులు ఇస్తారు, డబ్బులతో పాటు వస్తువులు ఇస్తారు. ఈ రోజు ఎంత కోట్లు ఇవ్వబోతున్నారు చూద్దాం బికాస్ బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్ కాబట్టి. సో చూద్దాము. అండ్ మేము రెడీ అయ్యి వచ్చేసాము. అక్కడ వెళ్ళి లొకేషన్ చూపిస్తాను, ఎంత బ్యూటిఫుల్గా డెకోర్ చేశారో, మా బెస్ట్ ఫ్రెండ్ ఎంత మంచిగా రెడీ అయ్యిందో, నేను ఎంత మంచిగా రెడీ అయ్యానో అని చూపిస్తాను. కమ్ లెట్స్ గో. నేను వంట వంట మీద సవారీ చేయబోతున్నాము. ఓ సో బై ద వే ఈయన అండ్ ఆయన దే బోత్ ఆర్ ట్విన్స్. ఓకే, సో వాళ్ళిద్దరు సేమ్ గా కనిపిస్తారు కానీ వీ నో ద డిఫరెన్స్ కదా. షీ యూస్ టు గెట్ కన్ఫ్యూజ్డ్. ఓ థ్యాంక్ యూ. సో ఇప్పుడు నేను వంట మీద కూర్చోబోతున్నాను. వాళ్ళు ఏదో రెడీ చేస్తున్నారంట. భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. ఇట్ వాస్ ఫన్. అబ్బాయి ఏడుస్తున్నాడు. స్టాండ్ టుగెదర్, స్మైల్. ఫుల్ క్రేజీ కూర్చోడానికి ఇది ఇచ్చారు. ఎంత బాగుంది కదా. మేము మస్తు కూర్చొని తింటున్నాము. మేము ఫుడ్ తీసుకెళ్తున్నాము మా చిన్ని పాపకి, ఎందుకంటే తనకి కొంచెం స్టమక్ పెయిన్ అవుతుందంట. సో షీస్ టేకింగ్ సమ్ రెస్ట్. ఫుడ్ ఎట్లా పడకుండా చూసుకోవాలి అని 2 cups ఇది వేసుకొని వెళ్తుంది క్యూట్ పాప మా పూజ. A few moments later. We're going to the dance This practice. is the Oh my God. advanced buggy. Advanced buggy. We have all come for the dance rehearsals and ఇప్పుడు ఎవరు ఎలా డాన్స్ చేస్తారో తెలీదు, చూద్దాం. పునీత్ రెడీ ఫర్ ద డాన్స్? కమ్ ఆన్. ఆయన కుర్తాలోనే వచ్చారు డాన్స్ చేయడానికి. A few moments later. మళ్ళీ బ్లూ లైట్. వీళ్ళు సంగీత్ కి రెడీ అయిపోయింది అన్ని. సో ప్రెటీ నో దీస్ డిస్కో బాల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్. పూలనే కొనుకేయమంట తను.
morning. గుడ్ మార్నింగ్. మేము రెడీ అయిపోయాము ఫర్ ది హల్దీలో మంచి ఫ్లోరల్ థీమ్ పెట్టారనమాట. సో మేమందరం రెడీ అయిపోయి అక్కడ ఆల్రెడీ దూలారాజా ఎంట్రీ మిస్ అయిపోయాము అనుకుంటా, అంత లేట్గా రెడీ అయిపోయి వచ్చాము. బట్ ఐఎమ్ లుకింగ్ ది ప్రెటీయెస్ట్. సో వెళ్ళిపోదాము అక్కడికి అండ్ ఎంజాయ్ చేద్దాం. జైనా ఇక్కడ కసినో ఆడుతున్నారేంటి పెళ్లిలో? రోలే. నేను ఓడిపోతున్నాను, ఇది లాస్ట్ ట్రై చేద్దాం లేకపోతే వదిలేస్తాను. సో వాళ్ళు ఫేక్ మనీతో ఆడుతున్నారు అనమాట. ఇట్స్ జస్ట్ అ గేమ్. Many congratulations महिमा. 60 ग्राम चांदी जाती है 51 लाख में खरीदी है. तालियां जोरदार. कुशल प्रज्ञा and Aman Deepika. Always a task player, bro. నాకు హల్దీ రాసేసాడు దినేష్ గారు. ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి నాదే అవుతుందంట. సో ఫైనలీ మీ అందరికి కళ నెరవేరుతుంది అనుకుంటున్నా. అంటే ఎవరిదైతే వాళ్ళ హల్దీ రాసేస్తారు, పెళ్లి హల్దీ, అది వాళ్ళ పెళ్లి నెక్స్ట్ అవుతుందంట. సో లెట్స్ సీ. We are having some nice massage time. అన్నీ అరేంజ్ చేశారండి, అన్నీ ఒక్కొక్కటి ఎంత బాగా అరేంజ్ చేశారంటే ఫుల్ ఇట్లా ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. టైర్డ్గా ఉన్నాము కానీ ఎంజాయ్ చేస్తాం. A few moments later. హాయ్ గాయ్స్, మేము బారాత్కి వెళ్ళబోతున్నాము. పల్లె పల్లె బారాత్ అంటే ఏంటి, మనం మంచిగా అందరూ అబ్బాయిల సైడ్ మొత్తం ఫుల్ డాన్స్ చేసి అమ్మాయిని తీసుకోవడానికి మండపం దగ్గరికి అక్కడ వరకు ఫుల్ ఇట్లా డాన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో పిచ్చిగా డాన్స్ చేస్తున్నాం అండి. ఎలిఫెంట్ వచ్చింది.
ఇచ్చారు అండ్ క్యూట్ ఫెదర్ ఉన్న మోర్ పంక్ ఇచ్చారు, అంటే నెమిలి రెక్కలు ఇచ్చారు. సో స్వీట్, బ్యూటిఫుల్ వెల్కమ్ వాస్. ఏందిరయ్యా ఏం చేస్తున్నా? యా గైస్, థింగ్ ఈజ్ ప్రస్తుతానికి నాకు ఫ్లైట్ ఉంది మార్నింగ్ 4:45కి, అంటే స్మార్ట్ జోడీ షూట్ ఉంది అన్నమాట రేపు. సో రేపు నేను జైపూర్ అంతా చూపించి మీకు మళ్ళీ వెళ్దాం అనుకున్నాను, కానీ పెళ్ళి అంటే పేరాలు ఏదైతే ఎగ్జాక్ట్ పెళ్ళి ఉందో ఆ టైంకి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. ఇప్పుడు మార్నింగ్ ఫ్లైట్ ఉంది కాబట్టి. సో బారాతు, హల్దీ, ఫంక్షన్, కార్నివల్ ఏవేవి చూపించలేదండి మీ అందరికీ. అండ్ మా సైడ్ పెళ్ళి ఇట్లా జరుగుతుంది అనేది ఇంకొక వేరే ఎగ్జాంపుల్ చూపించాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది. అలానే మా వీడియోస్ చూస్తూ ఉండండి. అండ్ అఫ్ కోర్స్ పెళ్లి వీడియో కూడా పెట్టాము, చూసారనుకుంటున్నాను. సో వీ ఎంజాయ్డ్ అ లాట్ అండ్ ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు. సో ప్లీజ్ కీప్ వాచింగ్ నెవర్ ఎండింగ్ టేల్స్ వీడియోస్ అండ్ కాదు subscribe Janel MJ. తప్పదుంగి we are going for packing now. సో అంటే ప్యాకింగ్ చేశాక we have to go for the airport. సో రెస్ట్ ఆఫ్ ద పెళ్లి చూసేసేయండి అండ్ ఎంజాయ్. బాబు లేవ్. ओम देहि सौभाग्यमारोग्यं देहि